దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ప్రస్తుతము సామెతల గ్రంథాన్ని మనం అందరం కూడా చదవటానికి ప్రారంభించాం. ఈ దినము మరి 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉన్నాము. సహోదరులారా, మీరు కూడా ఈ యొక్క వాక్య ధ్యానములో ప్రతి దినము ఉదయకాల సమయంలో 6 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా మాతో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తారా? మీరు అలాగున ధ్యానించినట్లయితే నిశ్చయముగా ఒక దేవుని యొక్క దూతగా, దేవుని యొక్క సేవకులుగా నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ సామెతల గ్రంథం పూర్తయ్యేసరికి దేవుడు మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకుని రాబోతున్నారు. ఎందుకంటే వాక్యాన్ని విశ్వసించి దాన్ని చదివినప్పుడు మనుషుల మాటలైతే నిరర్ధకమైపోతాయి, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకం కావండి. మనము వాక్యాన్ని మరి ప్రాణము పెట్టి చదవాలి. అది అర్థం అవ్వాలి అంటే అక్షరార్థంగా చదువుకొని వెళ్ళిపోవటం కాదు. దానిని మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనము ఆ ప్రకారముగా నడిచే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మీరు మీ పిల్లలతో పాటుగా ప్రతి దినము కూడా ఉదయకాల సమయంలో ఈ మాటలను విని అలాగునే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మరి చూసి మీరు కూడా చదువుతూ ఆధ్యాత్మికంగా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, వాక్యము మీద ఆసక్తి కలిగినటువంటి అనేకులకు ఈ ప్రోగ్రాంని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికయుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. సహోదరులారా, ఈ యొక్క సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను మనం చూసినట్లయితే ఈ మాటలను మీరు గమనించారా? దేవుడు ఎలా నడవాలి అనేటువంటి మాటను 1 వచనంలో రాస్తే, దేవుడు చెప్పినట్లుగా మనము నడిస్తే ఏ ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి విషయం కింద వచనంలో రాసుకొని వచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో నీవు ఎలాగా ఆయన యొక్క ఉపదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, వినాలి అనేటువంటి మాటను రాస్తే, 2వ వచనంలో నువ్వు ఆయన యొక్క ఉపదేశాన్ని, ఆయన చెప్పే మాటలను అనుసరిస్తే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం 2వ వచనంలో రాయబడి ఉంది. 3వ వచనంలో ఆయన నీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సలహాని ఇస్తూ ఉన్నారు, నీకు చెప్తూ ఉన్నారు. మరి 4వ వచనం వచ్చేసరికి నీవు ఆయన ఆజ్ఞలను, కట్టడలను, ఆయన చెప్పిన మాటలను నీ హృదయపూర్వకముగా నీవు గైకొన్నట్లయితే
నీకు కలిగేటువంటి ఆశీర్వాదము కొరకు రాయబడి ఉంది. ఇలా 12 వచనాలను కూడా మనం చూసినట్లయితే, నీవు ఇలా చేస్తే, నీవు ఇలా నడిస్తే, నీతి ప్రకారముగా నీవు నడిస్తే, దేవుడు చెప్పినట్లుగా నీవు చేస్తే, జ్ఞానము నీకు బోధిస్తున్నట్లుగా నీవు చేసినట్లయితే, నీకు కలిగే ఆశీర్వాదాలు దీవెనల కొరకు దేవుడు ఈ 12 వచనాలలో కూడా అనేక వాగ్దానముతో కూడినటువంటి ఆశీర్వాదములను రాయించి ఉంచి ఉన్నారు. నా సహోదరులారా, 2వ వచనాన్ని మీరు గమనిస్తున్నారా? మనమంట దేవుని ఉపదేశాన్ని గనుక మర్చిపోకుండా, మరి ఆయన ఆజ్ఞలను గనుక మనము హృదయపూర్వకముగా గైకొన్నట్లయితే, 2వ వచనంలో ఒక మాట రాయబడింది, సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవుడు అంటున్నాడు, సుఖజీవముతో గడిచే సంవత్సరం. నా సహోదరులారా, నిజముగానే సుఖముతో జీవించేటువంటి సంవత్సరాలను మనం సంపాదించుకోగలమా? అది కేవలము దేవుని యొద్ద నుండి మాత్రమే రావాలి. దానిని గనుక మన యొక్క ప్రతి దినము, ప్రతి ఒక్క సంవత్సరము, ప్రతి నిమిషము కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము బ్రతకాలి. దేవుని యొక్క వాక్యము చెప్తున్నట్లుగా మనము బ్రతికినప్పుడు సుఖజీవముతో గడిచే సంవత్సరములు అది కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. అలాగనే 3-4 వచనాలను మనం చదివినట్లయితే, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం కాదండి, అది మన స్వభావంగా మారిపోవాలట. దయ, సత్యము నిన్ను ఎన్నడూ విడిచిపోనీయకుము అంటే దాన్ని మన వెనకాతలు పెట్టుకొని మనం తిరగం, లేకపోతే చదివినప్పుడే అవి జ్ఞాపకం రావటం కాదు. మన అంతరంగ స్వభావమే దయ, సత్యముతో నింపబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగనే 5వ వచనాన్ని చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. అంటే ఏ విషయం, మన ప్రవర్తన అంతటి యందు అంటే మనము రోజు చేసేటువంటి విషయాలే. రోజు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయాణాలను చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రారంభిస్తూ ఉంటాం. వాటన్నిటిలో కూడా దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. బుద్ధి మంచిదే, బుద్ధితో మనం ఆలోచన చేయటం మంచిదే, కానీ పూర్తిగా మనము మన స్వబుద్ధి మీద ఆధారపడితే, ఉదాహరణకు చేతితో కర్రను పట్టుకుంటాం. కర్ర ఉండడం చాలా మంచిది, ఎందుకంటే అది మనకి పడిపోకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ పూర్తిగా మనం వెళ్ళి కర్ర మీదే ఆనుకోవడం అనేది అవివేకమే కదా. అలాగనే మన బుద్ధిని ఆధారం చేసుకోవటం కొంచెము మట్టుకే, దేవుని మీద మనం ఆధారపడటం అది మన యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మనం ఏది చేసినా ప్రతిరోజు ఉదయకాల సమయంలో లేవగానే మనం ఏది ప్రారంభించినా, ఏ ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకున్నా, ఏ ఆలోచన చేసినా మనము దేవుని యొక్క సలహా మేరకు, ప్రభువా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, మేము చేసే ప్రతి ప్రయత్నంలో, మేము చేసే ప్రతి పనిలో కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అని దేవుని మీద మనము ఆధారపడినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటాయి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును, అనగా నీ నీతిని ఆయన సిద్ధింపచేస్తాడు. నీ యొక్క మార్గములో నీకు ఆయన గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడు. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. మనము మన సొంత ఆలోచనలతో మనము చేయగలము, మనము సాధించగలము అని మనం ముందుకు వెళ్ళిపోతే దానిలో ఎంత విజయం వస్తుందో మనకు తెలియదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునినే ఆధారం చేసుకొని మనము ముందుకు వెళితే మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయము, భక్తి అంటే వినయమును, విధేయతను దేవుని ఎడల మనము కనపరుస్తూ
ఆయన యందు భయభక్తులను కనపరిచినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకన్నీ కూడా మరి మంచి జరిగేటట్లుగా ఆయన చేసే దేవుడు. 9వ వచనం 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. దేవునినంట మనకున్నటువంటి వాటితో ఘనపరచటానికి, అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, పొలము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మన చేతిలో ఉన్నటువంటి వనరులు ఏవైనప్పటికీ కూడా అవి దేవునికి ఇచ్చి మనము దేవునిని ఘనపరిచిన ఎడల దేవుడంట 10వ వచనంలో రాయబడినట్లుగా ఆయన నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పొరలి పారును అని అంటే మరింత సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయనను ఘనపరిచే వ్యక్తులమైనప్పుడు దేవుడు మనకున్న వాటిని ఇంకా సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలను మనము నమ్మాలి. అనుమానముతో ఆ మాటలను మనం చూసినప్పుడు అవి మన జీవితంలో ఏమాత్రము కూడా ఫలించవు, కానీ మనము వాటిని నమ్మాలి. ఇది దేవుడు చెప్పిన మాట, ఈ ప్రకారంగా నేను చేసినప్పుడు దేవుడు నాకు వాగ్దానము చేసిన రీతిగా ఈ ఆశీర్వాదం నాకు దొరుకుతుంది. నేను సమృద్ధి గలవాడనే, సమృద్ధి గలదాననే, నేను దేవుని స్తుతిస్తాను, సేవిస్తాను, ఆయన ఘనపరుస్తాను అని నమ్మి ఆయన కార్యాలను మనము చేసినప్పుడు ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితాల్లో మనము చూస్తాం. అలాగనే 11వ వచనంలో చూడండి, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుని మాటలు కొన్నిసార్లు మనము తృణీకరిస్తాం. అవి కష్టముగా ఉన్నాయని, మనకు ఇష్టముగా లేవని వాటిని తృణీకరిస్తాం. దేవుని మాటలను, గద్దింపులను తృణీకరించటం దేనితో సమానమో తెలుసా? ఇక్కడ 12వ వచనంలో అంటున్నాడు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడంట మనము గనుక అవలంబించినట్లయితే మనము మరలా జీవవృక్షాన్ని సంపాదించుకుంటాము. జీవవృక్షము చాలా ఆశీర్వాదకరమైనది. అది స్వస్థత, నిత్య జీవాన్ని అది మనకు అనుగ్రహించేదిగా ఉంది. అలాగనే 19వ వచనం నుండి చదువుకుందాం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దుష్టులకు హఠాత్తుగా నాశనం కలుగుద్దండి. ఎందుకు హఠాత్తుగా నాశనం కలుగుతుంది అంటే, వారు చేసే కార్యాలన్నీ కూడా అన్యాయమైనటువంటి కార్యాలు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని మింగుదామా, ఎవరి మీద అన్యాయంగా అపనిందలు వేద్దామా, ఎవరైనా సంతోషంగా ఉంటే వారి సంతోషాన్ని పాడు చేసేటువంటి స్వభావం దుష్టులకు ఉంటుంది. కొంతమంది మనుషులను మనం చూస్తూ ఉంటాం కదండి. ఎవరైనా ఏ కుటుంబమైనా సంతోషంగా ఉన్నట్లు కనబడితే చాలు, వెంటనే వారు ఏం చేస్తారంటే వారి సంతోషాన్ని పాడు చేయటానికి ఏదో ఒకటి అక్కడ సృష్టిస్తారు. అల్లరిని సృష్టిస్తారు, లేకపోతే గొడవలను సృష్టిస్తూ ఉంటారు. ఏదో ఒక అవమానాన్ని వారికి ఇవ్వాలనుకుంటారు. అలాగున దుష్టులు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక మనుషుడు చెప్తున్నటువంటి మాటలు కాదు. వారి నాశనము వెంటనే కలగకపోయినా దేవుడు అంటున్నాడు, కొన్ని దినాలకు వారికి వినాశనం అనేది తప్పదు. వారు ఎదుటి వారి సంతోషాన్ని ఎలాగైతే పాడు చేశారో దేవుడు కూడా వారి సంతోషాన్ని అలాగనే పాడు చేస్తారు. ఎదుటి వారి యొక్క మేలును మనం కోరుకుంటే దేవుడు మన మేలును కోరుకుంటాడు. ఎదుటి వారిని నాశనం అయిపోవాలని కోరుకుంటే
దేవుని యొక్క శాపం కూడా మన యొక్క గృహాల మీదకి వస్తుంది. అయితే ఇక్కడ మరి రాయబడినట్లుగా దుష్టులకు హఠాత్తుగా నాశనం కలుగుతుంది, నీతిమంతులంట ఎప్పుడు హాయిగా సంతోషంగా ఉంటారట. వారు మేల్కొని ఉన్న నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క సురక్షితమైనటువంటి హస్తాలలో భద్రపరచబడతారట. 27, 28 వచనాలను చదువుతున్నాను. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ఈ మాటలు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, నిజంగా న్యాయబద్ధమైనది ఏదైనా నీవు చేయవలసి ఉంది, న్యాయబద్ధంగా నీవు వారికి ఇవ్వవలసి ఉంది. ఆ సమయంలో నీవు దాన్ని ఆలస్యం చేయొద్దు. నీ దగ్గర ఉంది, నీవు వారికి ఇవ్వాలి, ఎందుకంటే అది న్యాయబద్ధం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నీవు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, వెళ్ళిరా అని చెప్పకూడదట. దానిని ఏమాత్రం కూడా ఆలస్యము చెయ్యకూడదు, నీవు దానిని వెంటనే చేయాలి అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. 29, 30 వచనాలను చదువుకుందాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. ఎవరైనా మనలను నమ్మి మనం మంచి వారమని అనుకుంటున్న సమయంలో చాలామంది అండి మరి చూస్తారు ఊరకనే. ఇక్కడ నిర్నిమిత్తముగా అనే మాటకు అర్థం ఏంటంటే ఊరకనే ఏదో ఒకటి వారికి అపకారాన్ని కల్పిస్తూ ఉంటారు, అవమానం కల్పిస్తూ ఉంటారు. న్యాయమైనటువంటి కారణం ఏది లేకుండానే వారి మీద ఏదో ఒక నిందలు అవమానాలను వేస్తూ ఉంటారు. వారి యొక్క నీ చేరువలో ఉన్నటువంటి వారు, నువ్వు మంచివాడు అని నమ్ముతున్నటువంటి వారి మీద అపనిందలు, మరి వారికి కీడు చేసి ఏదో ఒక విధంగా వారికి హాని చేయాలి అనుకుంటారు. దేవుని పిల్లలైనటువంటి వారు అలాగుని ఎప్పుడూ చేయకూడదు. నిన్ను నమ్మిన వారికి నీవు ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. వాస్తవానికి మరి ఊరకనే ఏదో ఒక సమస్యను సృష్టించాలి అనేటువంటి స్వభావం మన యొక్క జీవితంలో ఎప్పుడూ ఉండకూడదండి. అది దుష్టుల యొక్క స్వభావం. ఆ ప్రకారంగా నడిచిన వారు తప్పకుండా ఏదో ఒక దినాన నాశనం అయిపోతారు. కానీ మంచినే కోరిన వారు, మేలునే చెయ్యాలి అనుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా మరి అపాయానికి అప్పగించడు, కీడుకు అప్పగించడు. వారిని దేవుడు కాపాడతాడు. అది మన యొక్క స్వభావంగా మారిపోవాలి. వినడము లేకపోతే చదువుకోవడం కాదండి. మనల్ని ఎవరైతే నమ్ముతున్నారో వారికి ఎప్పుడు మనం కీడు కల్పించకుండా ఒక మంచి స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. 31వ వచనాన్ని చదువుకుందాం. బలాత్కారము చేయువాని చూచి మచ్చరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. బలాత్కారము చేయువారు అంటే ఎవరంటే ఎదుటివారిని పీడించేటువంటి వ్యక్తులు, ఎదుటివారిని బాధ పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో మనం ఎప్పుడు కూడా మరి స్నేహం చేయకూడదు. వారి యొక్క క్రియలలో మనం ఏమాత్రం కూడా పాలు పొందకూడదు. 32వ వచనం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. కుటిల వర్తనుడు అనగా యథార్థతలో నుండి తొలగిపోయినవాడు, నీతి మార్గములో నుండి తొలగిపోయినటువంటి వాడు. అటువంటి వాడంట దేవునికి అసహ్యుడంట. 33వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, మరి దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఏమండి వారికి భక్తి ఉంది కానీ హీనతగా ఉందట. దేవుని పిల్లలే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని కనుక అర్థంగా మన ముందు పెట్టుకున్నట్లయితే మన జీవితాలు స్పష్టంగా ఈ వచనంలో కనబడుతూ ఉన్నాయి. భక్తిని చేస్తూ ఉన్నావు కానీ దానిలో హీనత ఉంది. ఏంటంటే మరి దేవుణ్ణే ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నావు, కానీ ఇతరుల యొక్క సంతోషాన్ని ఓర్చుకోలేరు, ఇతరులు ఆనందంగా ఉంటే భరించలేరు. ఇతరుల మీద ఎప్పుడు నిందలు మోపుదామా, ఎప్పుడు వారిని పట్టుకుందామా, ఎప్పుడు వారిని అల్లరిలోనికి లాగుదామా, ఎదుటి వారి కుటుంబాలను పాడు చేద్దామా, వారి బిడ్డలను పాడు చేద్దామా, వారికి ఉన్నటువంటి మరి వనరులను పాడు చేద్దామా అని ఆలోచన
అన్యజనులకు కాదండి, చాలామంది దేవునిలో ఉన్నటువంటి ప్రజలే ఇలాంటి స్వభావాలను కలిగి ఉంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నేను అలాగున నడవడం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటో తెలుసా? దేవుని యొక్క శాపమంట అటువంటి వారి ఇంటి మీదకి వస్తుందట. ఇల్లు అంటే మనిషి చేత కట్టబడిందని మాత్రం కాదండి, ఆ ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి మీదకి దేవుని శాపం వస్తుంది. వారు ఏ పని చేస్తూ ఉన్నా వారి తరతరాలు కూడా ఆ శాపము వారిని వెంబడిస్తూ ఉంటుంది. మనము మన ఇంటిలో ఉన్న ప్రతి వారిని శాపగ్రస్తులుగా చేయటం మనకి ఏమాత్రం కూడా మంచిది కాదు. సహోదరులారా, మనకివ్వబడిన ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చేతి పని కావచ్చు, మనకివ్వబడిన పరిచర్యలు కావచ్చు, మన కుటుంబంలో మన మీద ఆధారపడిన వారు కావచ్చు, వారందరినీ దేవుని శాపానికి గురి చేసేటువంటి వారిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. మంచి మార్గాన్ని మనము ఎన్నుకోవాలి. మనము నీతిమంతులుగా బ్రతికినప్పుడట మన నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడట. 34వ వచనాన్ని చూసినట్లయితే, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఎవరైతే దేవుని కార్యాలను, దేవుని యొక్క వాక్యాన్ని అపహసిస్తారో దేవుడు నిశ్చయముగా అటువంటి వారిని అపహసిస్తాడట. అంత మాత్రమే కాదు, దీనుని ఎడల ఆయన దయచూపును. దీనుడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే, ఎవరి చేతిలోనైతే ఓడిపోయారో, ఎవరి చేతిలోనైతే దుర్మార్గముగా నడిచినటువంటి వారి చేతిలో మీరు నష్టపోయారో, అటువంటి నష్టపోయిన నష్టపరచబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దీనుడు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అట్టి దీనుల ఎడల దేవుడంట దయ చూపిస్తాడట. ఆయన దయ చూపిస్తే జరగని కార్యం ఏముందండి? మనుషులు మనల్ని ఎంత పాడు చేయాలి అనుకున్నప్పటికీ కూడా, మనుషులు మనల్ని ఎంత నష్టపరచాలి అనుకున్నప్పటికీ కూడా దేవుని దయ మనకు తోడుగా ఉంటే ఆ నష్టముగా ఉండదు, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. గనుక మనము నీతిమంతులుగా బ్రతుకుదాం, యథార్థవంతులుగా బ్రతుకుదాం, దేవునికి అనుకూలమైన వారిగా బ్రతుకుదాం, జ్ఞానాన్ని కలిగి మనము మన కుటుంబాలను నడిపించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరలా రేపటి కాల సమయంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనమందరం కూడా ధ్యానం చేయటానికి సిద్ధముగా ఉందాం. దేవుని చిత్తమైతే దేవుడు ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి ఇది పూర్తయ్యే సమయానికి మనందరిలో కూడా దేవుడు గొప్ప మార్పును, ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యాన్ని ఆయన కలిగించబోతున్నారని నమ్ముతూ ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేద్దాం. దేవుడు మనందరికీ తోడయుండును గాక. ఈ మాటలు మన హృదయంలో ఫలింపులోనికి వచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా నాయన నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎందరైతే ఈ మాటలను విన్నారో, ఎందరైతే ఈ మాటలను వారి హృదయంలోనికి స్వీకరించారో తండ్రి, ప్రతి ఉదయం కూడా వారు మాతో కలిసినైనా నీ మాటలను ప్రభువా అయా ధ్యానం చేయటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నారు. వారందరినీ దీవించి నాయన, వారి నివాస స్థలములను మీరు వర్ధిల్లపరచండి నాయన. అయా నీ దయను వారిపై మెండుగా కుమ్మరించండి నాయన. దయను, సత్యమును నాయన వారు నా తండ్రి ధరించుకొనున్నట్లుగా అట్టి జ్ఞానాన్ని, వివేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యానుసారముగా నడిస్తే, జ్ఞానము చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుని మాటలు చెప్పినట్లుగా నడిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నావు, ధన ఘనతలు కలుగుతాయి అన్నావు, జీవవృక్షాన్ని సంపాదించుకుంటారు అన్నావు ప్రభా. ఇవన్నీ సంపాదించుకోవటానికి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా నాయన. ఈ యొక్క వాక్య ధ్యానాలలో యవ్వన బిడ్డలు, చిన్నవారు నాయన
స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి వారు కూడా నాయన ఈ మాటలను స్వీకరించటానికి, తద్వారా వచ్చే ఆశీర్వాదాలను పొందుకోవటానికి కృప చూపించండి నాయన. ఈ యొక్క మాటలు మా హృదయమందు నాయన మీరు భద్రపరచండి. భద్రము చేసుకోగలిగిన జ్ఞానాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభువా. వాక్యము ఒక దీపము వలె మా త్రోవకు దారిని చూపిస్తూ ఉండగా ఆ త్రోవలో నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నాయన ఆధ్యాత్మికంగా మేము ఇంకను విరాజిల్లుటకు కృప చూపించమని, మాకు, మా పరిచర్యలకు, మా కుటుంబాలన్నిటికీ మీరు తోడుగా ఉండి నాయన నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేమందరము కూడా ఉండునట్లుగా కృప చూపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.